నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్న సీఎం జగన్. సమావేశానికి హాజరు కానున్న సీనియర్ వైసీపీ నేతలు. 57వ డివిజన్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు ఆసరాగా నిలిచేందుకు విప్లవాత్మక పథకాలు అమలు చేస్తోందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటూ రైతులకు సూచన. ప్రధాని మోదీ, సీఎం జగన్ ప్రభుత్వ ఆస్తులను ఆదానికి దోచిపెడుతున్నారంటూ ఆరోపించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయాన్ని అడ్డుకుంటూ తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి వైసీపీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. నవరత్నాలతో పాటుగా కొత్త పథకాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీని మేనిఫెస్టోలో పెట్టే అవకాశముందని తెలుస్తోంది. ప్రధానంగా మహిళల కోసం కొత్త పథకాల అమలుపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే మేనిఫెస్టో ప్రకటించేందుకు జగన్ సిద్దమవుతున్నారు. 57వ డివిజన్లో గడప గడపకు మన వెల్లంపల్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో పాల్గొన్న ఆయన న్యూ రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిలో కొన్నింటిని సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, కార్పొరేటర్ ఇసరపు దేవి, నాయకులు మల్లెల చెన్నకేశవరెడ్డి, ఇసరపు రాజు, కాళ్ల ఆదినారాయణ, బాల తదితరులు పాల్గొన్నారు. జగనన్నకి ఫ్యాన్ గుర్తు కోటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పని మేము స్థానిక కార్పొరేటర్ గారు, మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు, స్థానిక పెద్దలు చాలామంది అందరం కూడా కలిసి వెళ్తున్నాం. అందరం కలిసి చక్కటి స్పందన వస్తుంది ప్రజల నుంచి. ఎప్పుడు లేని విధంగా ప్రతి ఒక్క పథకం మాకు నేరుగా అందిస్తున్నారు జగనన్న. ఆయన కాకపోతే మేము ఎవరికి ఓటేస్తాం, తప్పకుండా జగనన్నకు ఓటేస్తామని చెప్పడం కానివ్వండి. దీర్ఘకాలికంగా ఉన్న ఇళ్ల పట్టాలని రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఆయన ఇంత మంచి పని చేస్తున్నందుకు తప్పకుండా ఆయన నిన్ను రోజులు చక్కగా ఉండాలని చెప్పి వాళ్ళు దీవించడం కానివ్వండి, హారతులు ఇవ్వడం కానివ్వండి, గుమ్మడికాయలు కొట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి అంత ఆనందంగా ఉన్న ప్రజలు అనేది ఈరోజు మనకు అర్థమవుతుంది. అంత చక్కటి పరిపాలనలో మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్నాయి. మంచిగా ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి. 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని చెప్పని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానికి అంతా కూడా అనుకోవడం చాలా సంతోషంగా. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ ఏరియా కార్పొరేటర్ గారు, మా ముఖ్య నాయకులందరూ ఇక్కడ రావడం జరిగిందండి. ప్రతి గడపలో ఒకటి జగనన్న జగనన్న జగనన్న. దేనికంటే అన్న మనం వాళ్ళ ఇంటి ముందు వెళ్తే అన్న జగనన్న మేము సైనికులుగా ఉంటామన్నా. దేనికంటే మా ఇంట్లో ప్రతి పథకం వచ్చిందన్న. చక్కగా ఈరోజు వెళ్ళి మా చిన్నపిల్లలు మంచి ఇప్పుడు చదువుకుంటుందన్న, వాళ్ళు 3 పూట్ల భోజనం పెడుతున్నారన్న అని తృప్తిగా చెప్తుంటే మాకు చాలా ఆనందకరంగా ఉంది. జగన్ గారు చేసే పనులు మొత్తం అనేది చాలా చక్కగా ఉన్నాయి. అదేవిధంగా 175 నియోజకవర్గాలు కూడా. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 57 డివిజన్లో పర్యటించడం జరిగింది. ఈ డివిజన్లో గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని ఓట్లు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ సమస్య చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడే జనాలు. ఇక్కడ రిజిస్ట్రేషన్ సమస్య మన మల్లాది విష్ణు గారు, అదే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో కూడా రేపు ఈ డివిజన్లో 2000 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు జగన్ గారికి ఓటేసి గెలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు ఆసరాగా నిలిచేందుకు విప్లవాత్మక పథకాలను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ సాయంతో పాటుగా పంట రుణాలకు సంబంధించి 0 వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజరెడ్డి, బెల్లం దుర్గా, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్కే
కె ఆసిఫ్, జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొఠారి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండి పుణ్యశీల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ టి జమల పూర్ణమ్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్లు ప్రభుత్వ ఆస్తులను ఆదానికి దోచిపెడుతున్నారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఏ పాల్ ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయాన్ని అడ్డుకుంటూ తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానన్నారు. ఇప్పటికే 16,000 ఎకరాలు అమ్మేశారని, మరో 17,000 ఎకరాలు మాత్రమే ఉన్నాయంటూ కోర్టు దృష్టికి తెచ్చారు. లాభాల్లో ఉన్న ఉక్కు కర్మాగారంపై వేలాది మంది ఆధారపడి బ్రతుకుతున్నారన్నారు. ఉద్యమానికి కోట్ల మంది ప్రజలు మద్దతిస్తున్నారని పేర్కొన్నారు. It is a dark day for some political parties who took money from Adani and sold themselves. And it is a dark day for 3 to 4 leaders who sold themselves to Adani and steel plant. But it is a great day for 46,000 steel plant employees, permanent employees, contract employees, and the residents నిర్వాసితులు. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని నమ్మిన ప్రతి వారికి, 15 కోట్ల తెలుగు ప్రజలకి ఒక మంచి రోజు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు, లాస్ట్ ఇయర్ మిశ్రా గారు, లాస్ట్ వీక్ నా కేసుని మరలా డైరెక్ట్ చేసి అయ్యా స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాల భూమి 16,000 ఎకరాలు అమ్మేశారు. 2021 ఫిబ్రవరి 21ని డీఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చెయ్యం, ప్రైవేటైజేషన్ చేస్తాం అన్న నాటి నుండి నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైట్ చేస్తుంటే, మొట్టమొదటేమో నేను అమెరికన్ సిటిజన్ని అని టెక్నికల్గా పాడు చేశాను. తర్వాత మరలా నేను ఇతరుల ద్వారా ఫైల్ చేయిస్తే పవర్ ఆఫ్ అటర్నీ ఉన్నోళ్ళు చేయకూడదు అని దాన్ని డిలే చేశారు. కాంగ్రెస్ టికెట్ ఆశావాహులతో షర్మిల ముఖాముఖి సమావేశం నిర్వహించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు దరఖాస్తులు చేసుకున్న 280 మందితో చర్చించారు. పలువురితో ఆమె విడివిడిగా మాట్లాడారు. రాజకీయ కుటుంబ నేపథ్యం, కాంగ్రెస్ లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఏ హోదాల్లో పార్టీలకు సేవలందించారు తదితర విషయాలపై ఆమె సమగ్రంగా చర్చించారు. గత ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిందంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి అల్లుడు మంచుకొండ చక్రవర్తి వెల్లడించారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లిని రానున్న ఎన్నికల్లో గెలిపించాలంటూ వెల్లంపల్లి శ్రీనివాసరావు అల్లుడు మంచుకొండ చక్రవర్తి సత్యనారాయణపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన ప్రచార యాత్రలో భాగంగా స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి పర్యటించారు. ప్రతి గృహానికి వెళ్లి ఏప్రిల్లో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరచాలంటూ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గం 33 డివిజన్లో మా కార్పొరేటర్ మూర్తి గారితో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి తరపున నేను ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ గతంలో ఏదైనా డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదంటే అది ఈ డివిజనే. గత ప్రభుత్వం దీన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసింది. దీన్ని అసలు ఏ రకంగా కూడా పట్టించుకోలేదు. అలాగే ఇక్కడ ప్రజలు నమ్మి ఓటేసిన ప్రజలకి మూర్తి గారు ఎల్లవెల్ల అందుబాటులో ఉన్నారు. అభివృద్ధి అంటే ఏంటి అనే దానికి వారు ఇక్కడ ఒక డెఫినేషన్ చూపించారు. అలాగే ఒక 16 రోడ్లు అయితేనే కానివ్వండి, ఇక్కడ 16 కొత్త రోడ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సరిచేయడం కానివ్వండి,
ఆ తర్వాత కన్యాకపరమేశ్వరి గుడి ఇక్కడ కట్టించడమే కానివ్వండి, డీబీ కట్టించడమే కానివ్వండి, ఇదొకటే కాదు, ఇంకా మరిన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వారు ఇక్కడ చేపట్టారు. ఇక్కడ అతి వీక్గా ఉన్న ఈ బుక్ని కంప్లీట్గా వీరు ఇక్కడ అభివృద్ధి చేసి చాలా ఒక వైసీపీ కంచుకోటలా మార్చారు. పిలిస్తే పలికే దూరంలో మూర్తి గారు ఉన్నారు. వీరు ప్రతి ఇంటికి ఆశీర్వదిస్తున్నారు. వెల్లంపల్లి గారికి గెలుపుకి ఈరోజే ప్రజలందరూ కూడా ఆశీర్వచనాలు చెప్తున్నారు. రేపు రానున్న రోజుల్లో ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీ వెల్లంపల్లి శ్రీను గారికి వస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ డివిజన్ని గొప్పలు చెప్పారు తప్ప గత పాలకులు ఈ డివిజన్ని నిర్లక్ష్యం చేశారు. ఈరోజు మేము ఇక్కడ డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేసాం, 16 రోడ్లు నిర్మించాం. రోడ్లు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేసి 24 అవర్స్ వాటర్ లైన్ వేసి మేము సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఒక 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలందరూ చిరకాల ఆకాంక్ష అయిన అమ్మవారి గుడిని నిర్మాణం చేశాం. శివాలయం సత్యనారాయణపురంలో 90 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయానికి వైకాపా పాలనలో రాష్ట్రం సర్వనాశనం చేశారంటూ తెదేపా జిల్లా అధికార ప్రతినిధి కోగంటి రామారావు ఆరోపించారు. ఆటోనగర్లోని తెదేపా జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ఈ 4.5 ఏళ్ల పాటు ప్రజలను మోసగించింది చాలదన్నట్లు సిద్ధం సభలతో మరొకసారి మోసగించేందుకు సిద్దమయ్యారంటూ విమర్శించారు. నాయకులు సోలంకి రాజేంద్ర కుమార్ జైన్, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి పరిసపోగు రాజేష్ పాల్గొన్నారు. దాంట్లో భాగంగా 850 ప్లాట్లు మేము రద్దు చేస్తున్నాం, మీకు ఇంకో సాధిస్తామని ఆ రోజు సీఆర్ఏ ఇచ్చిన ప్లాట్లు రద్దు హైకోర్టు నిన్న వారికి మళ్ళీ మీరు చెప్పింది కరెక్ట్ కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రపేటలో చెప్తూ వాళ్ళకి రైతులకి రక్షగా నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. మీకు వాళ్ళకి రక్షగా అంటే హైకోర్టు ఎంతో కాపాడుతామని పాప రైతాన్ని ఇన్ని వేల ఎకరాల పొలాలు ఇచ్చి వారు పడుతున్న బాధలు ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు ఇచ్చి హైకోర్టు ఎన్నో రక్షణ జరుగుతుంది. వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఒక న్యాయవాదం. కాబట్టి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేశారు, ప్రజలు నమ్మారు, అని గెలిపించారు, సంతోషం. దానికి మన ప్రజాతీయతకు ఎదురైనా శిరస్వహించవలసింది, దానికి ఏమీ తప్పు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పేద ప్రజలపై ఇచ్చే విసికే ఆ ఒక్కరు తీసుకుంటే సార్ ఆయన పరిపాలన అట్లా ఉన్నది. ఇక లిక్కర్ సంగతి చెప్పవలసిన లిక్కర్ షాప్ దగ్గరికి వెళ్తే ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి లిక్కర్ తాగే విమర్శించడానికి మేము చూడలేదు రాష్ట్ర చరిత్ర 40 సంవత్సరాలు నాకు కూడా అనుభవం. కాబట్టి ఇట్లా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు టీచర్స్ కానీ మేము 20,000 టీచర్లు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం విడిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో ఒక సైకో సీఎంగా ఉన్నాడంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తాడేపల్లి గూడెం సభలో ధ్వజమెత్తారు. విపక్ష నేతలను తిరగనివ్వకుండా చేసేందుకు మీడియాను కంట్రోల్ చేయడం కోసం జీవో నెంబర్ 1ని తీసుకొచ్చాడన్నారు. మీటింగులను అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. గత ఎన్నికల ముందు ముద్దులు పెట్టి ఎన్నికల తర్వాత పిడిగుద్దులు గుద్దే పరిస్థితికి తీసుకొచ్చాడన్నారు. జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అని అభివర్ణించారు. బ్లఫ్ మాస్టర్ అంటే పదే పదే అబద్దాలు చెప్పడం, తాను చెయ్యని పనులను చేశానని చెప్పుకునేవాళ్లు అంటూ వివరించారు. పూర్వం రోజుల్లో కనికట్టు కట్టేవాళ్లు ఉండేవాళ్లు, అలాంటి వాడే ఈ జగన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. అందరిపైన పిడిగుద్దులు గుద్దే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఇతని స్వభావం, అదే అహంకారం ఇతనికి. ఇంకో పక్క మీరు చూడండి, ఈస్ట్ గోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఈయన కారులో ఎమ్మెల్సీ కారులో డోర్ డెలివరీ చేశాడంటే ఎలాంటి అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నా క్యాంటీన్ పెడితే 5 రూపాయలకే ఒక పూట తిండి పెడితే అలాంటి అన్నా క్యాంటీన్ని మూసేయడమే కాదు, అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టకూడదన్న దుర్మార్గుడు. అలాంటి వాడిని మీరు చూస్తే ఇది ఒక పెత్తందారీ వ్యవస్థకు నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధానిని అడ్డుకున్నారని ఆ రాజధాని మీద శాసన మండలిలో బిల్లు పాస్ చేశారని శాసన మండలి రద్దు చేయాలని పోయాడంటే ఎంత అధికార దుర్వినియోగం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడిని చేసి చంపేశారు. ఇది అతని అరాచకానికి పరాకాష్ట అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధానిలో
విట్ ఉంటే, ఎస్ఆర్ఎం ఉంటే, అమృత లాంటి యూనివర్సిటీలు ఉంటే 15,000 మంది బయట వాళ్ళు వచ్చి చదువుకునే పరిస్థితి క్రియేట్ చేసి అవన్నీ తెలుగుదేశం పార్టీ పెట్టారనే దురుద్దేశంతో తాడేపల్లిగూడెంలో జనసేన టీడీపీ ఉమ్మడి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తాడేపల్లిగూడెంలో జనసేన టీడీపీ ఉమ్మడి సభలో పవన్ ప్రసంగిస్తూ చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమన్నారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన వనరులు సమకూర్చగలరని, పారిశ్రామికవేత్తలను తీసుకురాగలరని, నవనగర నిర్మాణం చేయగలరంటూ వివరించారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలడు అనే నమ్మకంతోనే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నామన్నారు. తన తపన మీరు బాగుండాలి అనే. అయితే యుద్ధ తంత్రం గురించి, పోల్ మేనేజ్మెంట్ గురించి మీకేం తెలుసు? అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? మన దగ్గర అంత డబ్బులు ఉన్నాయా? అందుకే 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్సభ స్థానాలకు ఒప్పుకోవాల్సి వచ్చిందంటూ పవన్ కళ్యాణ్ వివరించడం జరిగింది. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. ఈ 5 ఏళ్ల పాలనలో యువతని మోసం చేశాడు, రైతుల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు, గవర్నమెంట్ ఉద్యోగుల్ని మోసం చేశాడు, అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు. అందరినీ మోసం చేసిన వ్యక్తి. ఈ వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన సమయం. తెలుగుదేశం, జనసేన ఈ రోజున తాడేపల్లిగూడెంలో ఈ జెండా సభకి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అభిమానులకి, తెలుగుదేశం తమ్ముళ్ళకి, తెలుగు మహిళలకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి బహుజనులకు అవకాశాలు ఇవ్వాలి అంటూ అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. చట్టసభల్లో తమకు అవకాశం కల్పిస్తే రాష్ట్రంలో దళితుల ఆత్మగౌరవం, రాజధాని అమరావతి కోసం పనిచేస్తామంటూ స్పష్టం చేశారు. రాజధాని ఉద్యమంతో పాటుగా దళితులపై జరిగిన దాష్టీకాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించిన ఉద్యమకారులకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చి గౌరవించాలంటూ తెదేపా అధినేత చంద్రబాబుకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రజా ఉద్యమాల్లో పుట్టిన విశ్వసనీయత కలిగిన నాయకులకు చోటు ఉంటుందని ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. బహుజన కులాల బాగు కోసం, సంక్షేమం కోసం ఉద్యమించిన శక్తులకు భాగస్వామ్యం ఉండాలని ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు కూడా సూచన చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ముచ్చెమటలు పట్టేలా ఉద్యమించిన శక్తులం మేము. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వరకు, ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి బేడీలతో తిప్పిన సంఘటనల వరకు, రాజధాని 1600 రోజుల ఉద్యమం వరకు అనేక అంశాల మీద ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిగ్గదీసి ప్రశ్నించాం. రేపటి అసెంబ్లీ ఎన్నికలలో గెలవడం అనేది కూడా ఒక ప్రశ్నగా మారుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పా, ఎన్ని గుమగుమల వంటకాలు తయారు చేసినా, మీరు కొత్తిమీర వేసినా, అల్లం వేసినా, కారం వేసినా, నూనె వేసినా, ఉప్పు లేకపోతే ఆ పదార్థం వృధా అవుతుంది. అలాగనే ప్రజలు కోరుకుంటుంది ఉద్యమ శక్తుల భాగస్వామ్యాన్ని, సామాజిక కులాల సమతుల్యతని. దాన్ని తీసుకొని ముందుకు వెళ్తేనే ప్రతిపక్ష పార్టీ. మీరు వాలంటీర్లు కాదు, ప్రజా వారియర్లు అంటూ ఎమ్మెల్యే సింహాద్రి వెల్లడించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అవినిగడ్డ మండలంలోని 260 మంది వాలంటీర్లకు ప్రభుత్వం ప్రకటించిన వజ్రరత్న మిత్ర అవార్డులతో సత్కరించారు. ఎంపీపీ తుంగల సుమతీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ సచివాలయ సిబ్బందితో నిర్విరామంగా అవిశ్రాంతంగా పనిచేస్తూ ఎన్నో కుటుంబాలకు తలలో నాలిక మాదిరిగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. 10 సీట్లు పెడుతుందని కోట పెడతాడా? చంద్రబాబు నాయుడికి ఇవ్వగలరా? మరి 25 సీట్లు ఇచ్చావు, 3 ఎంపీ సీట్లు ఇస్తానంటున్నావు. అవ్వబట్టేగా, జగన్మోహన్ రెడ్డి బలంగా ఉండబట్టేగా, అంతటితో సరిపోయిందా? చాలా వెళ్ళాడు, పరిగెత్తుకెళ్ళి బీజేపీ లాక్ తెచ్చుకుంటున్నాడు. బీజేపీ కూడా వచ్చింది. మరి బీజేపీ వచ్చిన సర్వేల్లో ఎట్టి పరిస్థితుల్లో
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి వాడిపోతుందని వాళ్ళకి వస్తుంది. ఇదేంటో ఎట్లా వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బట్టి ఎవరి రికమెండేషన్ మాత్రం కానే కాదు ఇది రావడానికి. ఇదంతా సిస్టమ్ ప్రకారం వచ్చి మీ అందరికీ మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ ముందు ఇప్పుడు మీటింగ్ పెట్టినా ఇటువంటి సందర్భంలో ఇప్పుడు మాట్లాడదు తప్పదు. ఈ 4 సంవత్సరాల తర్వాత ఇవాళ ఎలక్షన్ అంతా కలిపి నా 56 రోజులు 55 రోజులు మన ఎలక్షన్ కూడా అయిపోయింది. ఇవాళ ఎక్కువసేపు మాట్లాడడం మిమ్మల్ని ఎటువంటి మాటలు మాట్లాడారో మీ అందరికీ తెలిసింది. మూటలో మూసి ఉద్యోగం ఉన్నారు, మాపో మూతపడిపోద్ది అనుకునే గవర్నమెంట్ స్కూల్ మీరు ఆ పక్కకి వెళ్ళి చూస్తే మళ్ళా నీట్గా దాన్ని తయారు చేసి మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్తా ఆ స్కూల్ డ్రెస్ ఇచ్చి బ్యాగ్ ఇచ్చి షూ ఇచ్చి పిల్లలు చదువుకునేటట్టుగా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇది డెవలప్మెంట్ కదా. ఇంకో పక్కకి తిరిగి చూస్తే సచివాలయం కనపడుతుంది. ఆ సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తులు ఉంటారు. మీకు కావాల్సిన ఏదన్నా అవసరమైంది కావాలంటే ఆ వాలంటీర్స్ దగ్గరికి వెళ్తే ఆ వాలంటీర్స్ సచివాలయ సిబ్బందికి ఇస్తే దాన్ని పూర్తి చేసి పెన్షన్ కావాలంటే, రైతు భరోసా కావాలంటే, అమ్మఒడి కావాలంటే వాళ్ళు చేసిస్తున్నారు. ఇంకొక పక్కకు తిరిగితే సైన్స్ డే సందర్భంగా విజయవాడ భవానీపురంలోని చైతన్య స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతను పెంపొందించుకునేందుకు విద్యార్థులు 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్న విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారు. వారి తరగతుల్లో ఉన్న సైన్స్ కు సంబంధించిన ప్రాజెక్టు వర్క్లను చేసుకొచ్చి సైన్స్ ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న వారికి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. Environment by developing new kinds of things where they have their impact on the whole environment and the lifespan of humans as well as other beings. So before that, let's have a lighting of lamp. I just implement things on. It's a very short span. All of you have prepared your projects and you have come here to display it. And you want all the people to pay attention to your preparation. Yes or no? If you all maintain silence, there is a meaning. So pretty well you all know how science. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్న సీఎం జగన్. సమావేశానికి హాజరు కానున్న సీనియర్ వైసీపీ నేతలు. 57వ డివిజన్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు ఆసరాగా నిలిచేందుకు విప్లవాత్మక పథకాలు అమలు చేస్తోందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటూ రైతులకు సూచన. ప్రధాని మోదీ, సీఎం జగన్ ప్రభుత్వ ఆస్తులను ఆదానికి దోచిపెడుతున్నారంటూ ఆరోపించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయాన్ని అడ్డుకుంటూ తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.